ప్రియమైన సహోదరి సభలు ఈ ఉదయకాలం ప్రారంభమైన ఈ ప్రాకార నిర్మాణం పనులు మీటింగ్స్ అరేంజ్మెంట్స్ ఎన్నో చేస్తూ స్థానిక సంఘర్షణ చాలా అవసరంతో ఉన్నట్టు నేను గమనిస్తున్నాను. ఈరోజు మామూలుగా రెండు వర్తమానాలు ముగ్గురికి రావాల్సింది, కానీ ప్రారంభంలో నా పేరు ఉన్నందువల్ల నాకు ఒక వర్తమానం అదనంగా ఇవ్వడం జరిగింది. కొన్ని నిమిషాలు నేను వాక్య పరిచర్య జరిగించి దైవ సేవకులు పాల్గొని గారు ముగించడానికి స్వార్థ అందించడానికి వీలుగా వారికి సమయాన్ని కల్పిస్తాం. పాత నిబంధనలో 246వ పేజీ సమూయేలు మొదటి గ్రంథం, ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 25 బిగినింగ్ అట్ వర్స్ 10. 25వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 10 నుండి నేనే చదువుతున్నాను. 9 వచనాలు. నాబాలు దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బుద్ధి కత్తిరించి వారి కొరకు నేను వదిలించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా మెరుగని వారికి ఇస్తున్నాను అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివాడు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి మాటలన్నీ తెలియజేశాడు. అంతగా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకుని అనగా వారు కత్తులు ధరించుకునేది. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించాడు. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచారు. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో మా దావీదు అరణ్యంలో ఉండి నా యజమానుని కుశల ప్రశ్నలపై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడి, అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యలో సంచరించుకున్నంతసేపు ఆ పాయము కానీ నష్టము కానీ మాకు సంబంధించనే లేదు. మేము గొర్రెలను కాల్చున్నంతసేపు వారు రాత్రి మగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండేది. అయితే మా యజమానుని అతని ఇంటి వారి దగ్గరని వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు మీరు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించారు. చదువుబడిన చిన్న వాక్య భాగంలో నుండి చేరవచ్చిన మన అందరితో ప్రభు మాట్లాడును కాక. ప్రభువునకున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండం మొదలుకొని 66 గ్రంథాలు ప్రకటన వరకు సువార్త సందేశాలతో నిండిన గ్రంథాలే. సువార్త అనేది ప్రతి గ్రంథంలో ఉన్నది. దానిని మన కాలంలో మన జీవితాలకు మన పరిస్థితులకు అన్వయించి మనం ఆలోచించాలి. ఈ అధ్యాయం ప్రారంభంలో దైవజనుడు సమూయేలు మృతి నొందినట్టు చెప్పాడు. సమూయేలు సంగతి ఈ గ్రంథం మొదటి అధ్యాయం నుండి రాస్తూ వచ్చారు. దేవుని ప్రజల మధ్య చీకటి కమ్ముతున్న దినాల్లో పేరుకు ఏలి ఉన్న ఆయన కుమారులు యాజకులుగా ఉన్న దేవుని ప్రజలకు క్షేమము లేని కాలం. ఆ కాలంలో దీపము ఆరిపోతూ ఉన్నది. దీపము ఆరిపోక మునుపు చిన్నవాడు సమూయేలు దేవుని మందిరంలో పడుకున్నాడు. శిలోహులో మందసం ఉన్న చోట పడుకున్నాడు. ఆ దీపము
మందిరము, మందస్సము అనే మాటలు చాలా విశేషమైనవి. ఈ రాత్రి నేను ఎక్కువ నిలిచి వాటిని వివరించాలని తలంచడం లేదు, కానీ మనమున్న దినాల్లో దీపము ఆరిపోకుండా మనం జాగ్రత్త పడాలి. ఇతర దేశాల్లో సంఘము ఉండేది, స్థానిక సంఘాలు ఉండేవి. చాలా చోట్ల వృద్ధులు మాత్రమే కూడుకొని ఆరాధిస్తూ ఉండగా, సంఖ్య చాలా తక్కువగా ఉండగా, ఒకరి తర్వాత ఒకరు ప్రభు దగ్గరికి పిలువబడుతూ ఉండగా, నిద్రిస్తూ ఉండగా దీపం మారిపోతున్నారు. అసెంబ్లీస్ క్లోజ్ అయిపోతున్నాయి, చాలా చోట్ల అసెంబ్లీ హాల్స్ క్లోజ్ అయిపోతున్నాయి. మన దేశాన్ని ప్రభువు కనికరించి నేటి వరకు అటువంటి పరిస్థితి రాకుండా మనం కాపాడుతున్నారు. ప్రభువుకు మనం స్తుతులు చెల్లించాలి. ఉన్న సంఘ సాక్ష్యాన్ని ప్రతి చోట మనం కాపాడుకోవాలి. సమూయేలు వంటి వారు కావాలి. దీపము ఆరిపోక ముందే సమూయేలు వంటి వారు కావాలి. ఎందుకు? సమూయేలు ఉండగా దీపము ఆరిపోలేదు. దీపానికి నూనె పోస్తూ వచ్చారు, సాక్ష్యాన్ని కాపాడుతూ వచ్చారు. ప్రార్థనాపరుడు కాబట్టి, భక్తి గలవాడు కాబట్టి, నమ్మకస్తుడు కాబట్టి, దీనుడు కనుక, దైవజనుడుగా జీవించాడు కనుక ఆ కాలంలో దీపం ఆరిపోలేదు. మన కాలంలో ఎక్కడైనా ఒక సంఘం క్లోజ్ అయిపోయింది అంటే ఎంత నష్టం, ఎంత విచారం. కనుక సంఘాలలో యవనస్తులు మొక్కల మీద ఉండి ప్రార్థించేవారుగా, లేఖనాలు చదివేవారుగా, భక్తి జీవితం జీవిస్తూ సంఘము కొరకు, ప్రభు మహిమ కొరకు సేవ చేసేవారుగా ఉండాలి. అవసరమైతే ఉద్యోగాల కన్నా ముఖ్యమైనది సేవ. ఉద్యోగాల ద్వారా లక్షలు సంపాదించవచ్చు, కానీ నశించే ఆత్మలను ప్రభువులోకి నడిపించడానికి భారం గలవారు కావాలి, సమర్పణ గలవారు కావాలి. ఈ విషయంలో మనము ఏమాత్రం వెనుకంజ వేయకూడదు. దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ సర్వింగ్ ద లార్డ్. మన ప్రియ ప్రభువును సేవించడం కంటే గొప్ప ఉద్యోగం, గొప్ప పని లోకంలో ఏది లేదు. సువార్థికుడుగా ఉన్నవారు ఎంతవరకు మనం సేవ చేస్తున్నాం, ఎంతవరకు నమ్మకంగా జీవిస్తున్నాం, ఎంతవరకు ప్రయాసపడుతున్నాం, మన ద్వారా సంఘాలు వృద్ధి అవుతున్నవా, మన ద్వారా సంఘాలకు క్షేమం కలుగుతున్నదా లేక నష్టం కలుగుతున్నదా మనం చెక్ చేసుకోవాలి. మనం అంటే నేను కూడా ఉన్నాను అందులో. మనం అందరం చెక్ చేసుకోవాలి. నేను గమనిస్తే ఇటీవలి కాలంలో వచ్చే సువార్థికులుగా ఉండడం లేదు. అంటే అర్థం ఏంటంటే, చిలకలూరుపేటలో ఒక డాక్టర్ గారు ఉండేవారు, రాజరత్నం గారు. నాకన్నా పెద్దవారు, కానీ చాలా స్నేహభావంతో ఉండి చాలా ఓపెన్ గా మాట్లాడేవాడు. ఒకసారి అన్నాడు, శ్యాంబాబు గారు, హీఈస్ నాట్ ఏ షెపర్డ్, హీఈస్ ఓన్లీ ఏ స్పీకర్ అన్నాడు. ఆయన సేవకుడు కాదు. కానీ ఒక వ్యక్తిని గురించి ఏం చెప్పారంటే, అతడు కాపరి కాదు, సంఘాన్ని కాపాడడం. హీఈస్ ఎ స్పీకర్. సో హీ గోస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, వీక్ ఆఫ్టర్ వీక్. అంటే అలా కాకుండా, నేను విమర్శించాలని చెప్పడం లేదు, ప్రేమతో చెప్తున్నాను, భారంతో చెప్తున్నాను. మా దగ్గర కూడా కొంతమంది వారికి వారు సొంతంగా పనిచేయకుండా సాగిపోతున్నారు. ఎవరో ప్రయాసపడితే కట్టబడిన సంఘాల్లో వాక్యం చెప్పుకుంటూ సాగిపోతూ ఉన్నారు. యూ షుడ్ బిల్డ్ సంథింగ్. నీకు నీవు పని చేసి కట్టాలి. లేబర్ 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 అనే మాటలో ప్రసవ వేదన అనే ఒక అర్థం ఉన్నది. లేబర్ అనే మాటలో ప్రయాసాన్ని మరొక అర్థం. లేబర్ వాటికి వెళ్తే గానీ ఆత్మ మనకి దొరకదు. అన్నారా? సమూయేలు వంటి వారు కావాలి. ఈ మాటలు చెప్పాలని నేను తలంచలేదు. నిలబడిన తర్వాత ప్రభు అలా అందించాడంటే సరే, అది మొదలుకొని
దీపము ఆరిపోకుండా సమూయేలు దినాల్లో కాపాడుతూ వచ్చాను. ఈరోజు సమూయేలు లేడు. సమూయేలు మృతి నొందినట్టుగా 25వ అధ్యాయం ప్రారంభంలో చెప్పాడు. ఇశ్రాయేలు అందరూ ఆయన విషయమై ప్రలాపించారు. రామ అనే అతని స్థలంలోనే ఆయన సమాధి చేసినట్టుగా ఇతరులతో కూడా అతడు చేర్చబడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ అధ్యాయంలో భక్తుడు దావీదు చరిత్ర కొంతగా వ్రాయబడింది. దావీదు యెష్షయి కుమారుడు, బేత్లెహేము వాడు, ఏ ప్రోడక్ట్ ఆఫ్ బేత్లెహేమ్. బేత్లెహేము వారు అంటే బైబిల్లో ఒక ప్రత్యేకత. యూదా గోత్రం అనేది ఒక ప్రత్యేకత, అందులో బేత్లెహేము అనే స్థలం ఒక ప్రత్యేకత. బేత్లెహేము బాలురు ఉన్నారు కొందరు. ఆదికాండం 35లో బెనోని లేక బెన్యామీను అంటారే, అతడు బేత్లెహేములోనే పుట్టినవాడు. రూతు గ్రంథంలో కనబడేవాడు ఉన్నాడే బోయజు, ఆయన బేత్లెహేము. ఈ యెష్షయి కుమారుడు దావీదు ఉన్నాడే, ఆయన కూడా బేత్లెహేము వాడు. బేత్లెహేము ఊరి గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఆయన ఎంతో ఇష్టం. వాయిస్ ఆఫ్ బేత్లెహేమ్, బేత్లెహేము బాలుడు వాడు. ఇంకా చెప్పాలంటే చివరికి మన ప్రియ రక్షకుడు కూడా ఎక్కడి నుండి వచ్చాడు? బేత్లెహేము నుండి వచ్చాడు కదా. ఒక పల్లెటూరు నుండి వచ్చాడు ఆయన. సిటీ కాదు, మెట్రో అసలే కాదు, మెగా సిటీ కాదు. ఆయన ఒక పల్లెటూరు నుండి, ఒక చిన్న స్వల్ప గ్రామం బేత్లెహేము, రొట్టెల ఇల్లు అని పేరు కలిగిన బేత్లెహేము నుండి ఆయన వచ్చారు. దావీదు కుమారుడుగా వచ్చాడు, అబ్రహాము కుమారుడుగా వచ్చాడు. ఆయనను మత్తయి సువార్త 1లో మరియను గురించి రాస్తూ ఆమె యందు యేసు పుట్టెను అని చెప్పారు. కనెను 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 అనే మాట అర్థంతో ఆగిపోయింది. పుట్టెను అనే కొత్త మాట ఉపయోగించారు. తేడా గమనించారా? అంటే అర్థం ఏంటంటే, మిగతా వారందరూ తల్లిదండ్రులు కనగా వచ్చిన వారు, ఈయన తల్లిదండ్రులు కాకుండా ఆత్మ ద్వారా మరియు గర్భము ధరించగా స్త్రీలలో ధన్యురాలు, ఆమె ద్వారా లోకానికి వచ్చాను. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. నాకు ఒక శరీరాన్ని అమర్చి నీవు లోకానికి పంపించావు. లో ఐ కమ్ టు డూ తై విల్. దేవా, ఈ లోకంలో నీ చిత్తం జరిగించడానికి నాకు శరీరాన్ని అమర్చి నీవు పంపించావు అని హెబ్రీ 10లో ఆయన మాట్లాడుతున్నారు. ఆ దావీదు ఈ నాబాలు అనే ద్రాక్ష తోట యజమాని ఉన్నాడు, ఆస్తిపరుడు. అతడు ఆస్తిపరుడు అనేది సరే కానీ, భాగ్యవంతుడు అనేది సరే కానీ, అతడు చాలా మూర్ఖుడు. ఆస్తి ముఖ్యం కాదు, మూర్ఖత్వం. నాబాలు మోటుతనం, నాబాలు మూర్ఖత్వం, మోటితనం. సెల్ఫ్ విల్, మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ విల్. తాను అనుకున్నట్టే చేస్తాడు కానీ యుక్తమైనది చేయడు, న్యాయమైనది చేయడు. దావీదు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. పనివారిని పంపించాడు. నీకు క్షేమం, మీ ఇంటికి క్షేమం, నీ కలిగిన అంతటికీ క్షేమం అని చెప్పి పంపించాడు. ఇతర ప్రశ్నలు అడిగారు. ఆ భాగ్యవంతులతో ఈ చిన్నవాడు దావీదు, అతను గొర్రెల కాపరి మనకు తెలుసు. ఆయన దగ్గర మనుషులు ఉన్నారు. కనీసం 600 మంది ఉన్నట్టుగా ఇక్కడ చెప్పారు. 200 మంది సామాను దగ్గర ఉన్నారు. 400 మంది దావీదుతో కూడా ఉన్నట్టుగా మనం చదువుతున్నాం. విషయం అంతా ఏమంటే, మీలో చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించే రోజు, గొర్రెల బొచ్చు కత్తిరించే రోజు అంటే సాధారణంగా ఆ రోజు ఎవరికైనా కానీ వంట చేసుకున్నటువంటి, విందు చేసినటువంటి ఆ భోజన పదార్థాలు వేరే వారికి కూడా ఇస్తారు.
మనమే తినాలా, మనమే సంతోషించాలా, మనమే నింపుకోవాలా అనుకునేది సరైనది కాదు కదా. చాలా మంది పండుగ సమయాల్లో భోజనాలు అందిస్తూ ఉంటారు. వారికి లేదని కాదు, కానీ వారి ప్రేమకు సూచనగా అందిస్తూ ఉంటారు. దావీదు తన పని వారిని పంపించాడు. నాబాలు పని వారితో కుశల ప్రశ్నలకి, క్షేమమా, నీకు క్షేమము కలుగును కాదని చెప్పి, మేము శుభదినాన్ని వచ్చామయ్యా, ఈరోజు శుభదినం, నేను గొర్రెల గురించి ప్రకటిస్తున్నాను కనుక నీవు చేసే విందులో మా పరివారికి కొంత భాగం పంపించమని దావీదు మర్యాదగా అడిగాడు. ఆజ్ఞాపించలేదు, శాసించలేదు. ఏం చేయాలి నాబాలు? అయ్యా, నిజంగా నిన్ను బట్టే నాకు మేలు కలుగుతున్నది, నిన్ను బట్టే మా గొర్రెలు క్షేమంగా ఉన్నాయి, నీ ఉంటే ఏ అపాయం రాదు, నీ ఉంటే నష్టము కలగదు, నీ ఉంటే ఏ కీడు సంభవించదు, నీవు నిజముగా గొర్రెల కాపరివి, నీవు నిజముగా ఉపకారివి కనుక అదేమి గొప్ప సంగతి, తప్పక నేను ఈ భోజన పదార్థాలు గొర్రెలు వధించి ఆ మాంసం భోజనం పంపిస్తాం అని చెప్పాల్సింది. కానీ మనం చదువుకున్నామే, 10వ వచనం దగ్గర ప్రారంభించి మోటు భాష మాట్లాడారు, మూర్ఖంగా మాట్లాడారు. హూ ఈస్ దిస్ డేవిడ్? దావీదు ఎవరు? యెషయా కుమారుడు ఎవరు? నేను నా దాసులకు పనివారికి విందు చేస్తుంటే ఈ చక్కని ఆహార పదార్థాలు నేను బొత్తిగా ఎరుగని వారికి ఇస్తున్నా అంటారు. అతని భాష చూసారా? మోటువాడు, మోటు భాష. భాష సరిలేదు, అసలు జీవితమే సరిలేదు. కానీ ఒక విచిత్రమైన విషయం ఏమంటే, ఆయన భార్య మాత్రం, ఆ మోటు వారి భార్య సుబుద్ధి గలది అని పరిశుద్ధాత్మ రాయించారు. కుటుంబాల్లో ఇలా కూడా ఉంటారు. కొన్నిసార్లు భార్య సుబుద్ధి గలదిగా ఉంటుంది, కొన్ని కుటుంబాల్లో భర్త సుబుద్ధి గలవాడుగా ఉంటాడు, భార్య మూర్ఖురాలుగా ఉంటుంది. అటు ఇటు ఉంటారు. నేను కుటుంబ జీవితాన్ని గురించి రాత్రి మాట్లాడలేదు. అయితే పనివాడు ఈ అబీగయీలు, నాబాలు భార్య అబీగయీలుతో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇలా జరిగింది, దావీదు ఎంతో ఉపకారి, మంచివాడు, గొర్రెల కాపరి, అతడు మన గొర్రెలను కాయుతున్నంత సేపు వారు మనకి ప్రాకారంగా ఉన్నారు అన్నారు. ఆ మాట మీరు గమనించారా? 25వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్పారు, మేము గొర్రెలను కాయుతున్నంత సేపు వారు రాత్రి మగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉన్నారు. నాబాలు గొర్రెలకు, నాబాలుకున్న సంపదకు ప్రాకారముగా ఉన్న దావీదు అతని పనివారు మేలే చేశారు, కీడు చేయలేదు. ఉపకారమే చేశారు, అపకారం చేయలేదు. నష్టము కలిగించలేదు. ఏ నష్టము వారు ఉన్నంతసేపు ఏ నష్టము కలగలేదన్నారు. అయ్యా, ఒక వచనం చదవండి. ఇక్కడ 25వ అధ్యాయంలోనే మనం చదువుతున్నాం. 7వ వచనం చదవాలి. 7వ వచనం, verse 7 of chapter 25. ఈ యొక్క గొర్రెల గురించి కత్తిరించే వారు ఉన్నారు అన్న సంగతి నాకు వినబడిన, నీ గొర్రె కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మెల్లో ఉన్నంత కాలము వారు ఏదియు పోగొట్టుకొనలేదు. కీడు చేయని ప్రభువు, మన ప్రభువు, ఆయనకి సూచన దావీదు. ఏ నష్టము కలిగించని వాడు ఆయన. మన జీవితాల్లో ఆయన ఏ కీడు చేయలేదు, ఏ నష్టము కలిగించలేదు. ఒకవేళ నష్టమా, మనమే తెచ్చుకున్నాం. ఆ నష్టం మన మూర్ఖత్వం ద్వారా, మన తొందరపాటు ద్వారా, మన బుద్ధిహీనత ద్వారా మనమే తెచ్చుకున్నాం. రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా లోకంలో మనకి అందరికీ నష్టము కలిగింది. మరొక మాట 15లో చెప్పాడు చూడండి,
ఆ మనుషులు మాకెంతో ఆ, ఉపకారము చేశారు. విన్నారా మాట? వారు ఉపకారం చేశారు, ఎంతో ఉపకారం చేశారు. దావీదు మనుషులు ఉపకారం చేశారు. ఇంకా అన్నాడు, మేము పొలంలో వారి మధ్య సంచరించుకున్నంత సేపు ఏ అపాయము మాకు సంభవించలేదు, ఏ నష్టము మాకు సంభవింపలేదు. వారు మాకు ప్రాకారంగా ఉన్నారు అని చెప్పారు. ఈ రాత్రి మాటలు ఆలోచన చేయండి. రక్షకుడైన యేసుక్రీస్తు మన జీవితాలకు ప్రాకారంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆయనే మన కోటగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కంచె కన్నా బలమైనది, 4 వైపులా గోడ, బలమైన గోడ, భద్రత కొరకైన గోడ, ప్రాకారంగా ఆయనే ఉంటారు. ఇప్పుడు 7వ కీర్తనలో ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నామే, ఆ రీతిగా ఆయన మనకు ప్రాకారంగా ఉంటారు. ఆయన గొర్రెల కాపరి మర్చిపోతాడు. ఆయన రక్షకుడు. వీరికి అపాయము సంభవించకుండా ఏం చేశాడు? మేలు చేశాడు. మేలే చేశాడు, కానీ ఏ కీడు చేయలేదు. దేవాది దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు ఏ కీడు చేయలేదు, మనకి ఏ అన్యాయము చేయలేదు. ఆయన ఏ పక్షపాతం లేదు. ఆయన మేలే చేస్తున్నాడు, మేలే చేస్తున్నాడు. మేలు చేయటంలో ఆనందించే ప్రభువు ఆయన ఉన్నంత కాలం ఆయనను బట్టి మనకి ఏ అపాయం కలగదు, ఆయనను బట్టి మనకి ఏ నష్టము కలగదు. ఆయన ఉపకారి అన్నారు. 145వ కీర్తనలో మానవులందరికీ ఆయన ఎలా ఉపకారిగా ఉన్నాడో ఒక మాట చదువుతాను. కీర్తన 145:9 చూడండి. యెహోవా అందరికీ ఉపకారి. ఎంత చక్కని మాట. అందరం తప్పిపోయాం, అందరూ పాపాత్ములం, అందరము దైవోగ్రతకు పాత్రులం, అందరము నాశన మార్గంలో ఉన్నాం. ఆయన అందరికీ ఉపకారి అని తిమోతి 1:2 చెప్పారు. అందరి కొరకు ప్రార్థన చేయాలి సంఘం. సంఘం అంటూ ఉంటే ఎక్కడైనా వేరేదైనా పెట్టండి, కానీ సంఘం అంటూ ఉంటే దేవుని వాక్య హెచ్చరిక. అందరి కొరకు, మనుషులు అందరి కొరకు ప్రార్థనలు చేయండి, యాచనలు చేయండి, విజ్ఞాపనలు చేయండి, స్తుతులు చెల్లించండి. ఈ 4 ఒకటిగా కలిపి చెప్పారు. విన్నారా? అందరి కొరకు. అందరూ గొర్రెల వలె త్రోవ చనిపోయారు. లోకము అందరూ చెడిపోయి ఉండగా, అందరూ ఒక్కడు కాదు, అందరూ చెడిపోయి త్రోవ తప్పి, నీతి మార్గం, దేవుని మార్గం, రాజ మార్గం, తిన్నని మార్గం తప్పి చెడిపోయి ఉండగా అందరి కొరకు రక్షకుడు వచ్చాడు. తండ్రి పంపించాడు, నియమించాడు, పంపించాడు, వధించాడు, మృతుల్లోంచి లేపాడు, రక్షణ సిద్ధపరిచాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని మన ప్రియ రక్షకుడు. నాబాలు గొర్రెల కాపరులకు దావీదుతో ఉన్న పనివారు ఎలా ఉన్నారు? ప్రాకారంగా ఉన్నారు. వారిని కాపాడేవారుగా ఉన్నారు, రక్షించేవారుగా ఉన్నారు. యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చారు. యోహాను సువార్త 10లో ఉన్న సత్యాలన్నీ ఆ వచనంలో మనం అన్వయించడానికి వీలు ఉన్నది. స్నేహితులారా, ఆయన అందరికీ ఉపకారం. ఆయన చేసే ఉపకారం ఏదంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి, 6వ వచనం చదువుతాం. క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అన్నాడు. క్రీస్తు యేసు నందు ఆయన అంటే పైనున్న తండ్రి అయిన దేవుడు మనకు చేసిన ఉపకారం. ఏమిటా ఉపకారం? మనము రక్షింపబడ్డాం, కృప చేత రక్షింపబడ్డాం, విశ్వాసం వల్ల రక్షించబడ్డాం. ఇది ఆయన చేసిన ఉపకారం. అవునా? రాజశేఖర రెడ్డి గారు చాలా ఉపకారాలు చేశారని చెప్పుకుంటున్నారు. జగన్ గురించి కూడా అదే చెప్పుకున్నారు.
చాలా ఉపకారాలు మేలు చేశారు. కానీ అందరికంటే ఎక్కువ మేలు చేసిన వాడు ఎవరు? పరలోకము తండ్రి అయినా అగ్నికి వెళ్ళే పాపులను రక్షించడానికి తన ఏకైక కుమారుని, ముద్దు కుమారుని తన రొమ్ము నుండి పంపించాడు. ఆయన రాజ్య పరిపాలన చేయడానికి కాదు, మన నిమిత్తం సిలువే పడ్డాడు. అపరాధ పరిహారార్థ బలిగా, దేవునికి అర్పణగా బలిగా, సువాసనకరమైన బలిగా తను తాను అప్పగించుకోవడానికి కుమారుడు వచ్చాడు. తండ్రి పంపించాడు, తండ్రి నియమించాడు, కుమారుడు సమ్మతించాడు. అందరి కొరకు ఆయన తన్ను తాను అర్పణగా అప్పగించాడు. కాబట్టి ఎవరు అంగీకరిస్తారో వారు, విశ్వసించేవారు, విధేయులయ్యేవారు ఏమవుతున్నారు? రక్షింపబడి ఉన్నారు అన్నారు. రక్షింపబడుతురేమో కాదు. క్రియల ద్వారా ఎవరికి ఆత్మరక్షణ కలగదు, పాప క్షమాపణ కలగదు. కానీ కృప చేత, అది దేవుని కృప, విశ్వాసము ద్వారా మనం స్వతంత్రించుకుంటాం. రాత్రి స్వార్థ వినండి, విశ్వసించండి. స్వార్థ విన్న తర్వాత విశ్వసించాలి. స్వార్థ సత్యాన్ని విశ్వసించాలి. రక్షకుడైన క్రీస్తును విశ్వసించాలి. ఆ ఉపకారి చేసిన ఉపకారం ఈ లోకంలో మనకి ఆస్తిపాస్తులు ఇవ్వడం కాదు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించారు. క్రీస్తుతో బ్రతికించి, క్రీస్తుతో లేపి, క్రీస్తుతో పునీకరించారు. విన్నారా? కానీ నాబాలు భార్య దానికి భిన్నంగా ప్రవర్తిస్తారు. దావీదు ఏమన్నాడు? ఒక మాట చూసి ఇక్కడికి వద్దాం. ఆయన ఏం చెప్పాడు? 25 సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 13లో చూడండి. అవునా, ఇలా మాట్లాడాడా నాబాలు? అలాగైతే మీరందరూ మీ కత్తులు ధరించుకున్నది అనగా వారు కత్తులు ధరించుకున్నారు. దావీదు కూడా కత్తి ఒకటి ధరించారు. 600 మంది, 200 మంది సామాన్ దగ్గర ఉండి 400 మంది దావీదుతో కూడా 400 మంది కత్తులు తీసుకుని వచ్చారు. ఎందుకు? గొర్రెలను వధించడానికి కాదు, నాబాలు సంతతిలో ఎవరిని ఉండకుండా చేయాలి. విన్నారా? అంటే మేలు చేసినంత కాలం దావీదు మేలు చేశాడు, కాపాడుతూ వచ్చాడు, ప్రాకారంగా ఉన్నాడు. వారు ఉండడం ద్వారా నాబాలుకి ఏ నష్టము సంభవించలేదు. అయితే అదే దావీదు చూస్తాడు. ఒక రోజు ఏం చేస్తాడైనా? కత్తి ధరించినట్టుగా ఉగ్రతను కుమ్మరిస్తాడు. దేవునితో ఆటలాడకూడదు స్నేహితులారా. We cannot play with God. We cannot take it light. ఏదోలే చెప్పుకుంటున్నారు అనుకోవద్దు. యేసు క్రీస్తు మీకు చులకనగా ఉన్నాడా? హేళనగా ఉన్నాడా? వెర్రితనంగా ఉన్నాడా? సువార్త మీకు వెర్రితనంగా ఉన్నదా? నమ్మని వారు ఆలోచన చేయండి. గ్రామంలో ఉన్నవారు ఆలోచన చేయండి. కూడికకు రాని వారు ఆలోచన చేయండి. క్రీస్తుతో తమాషా చేయండి. అది చాలా తీవ్రమైన దినం. గొప్ప దినం వస్తుంది. పాపుల గుండెలు పగులును అన్నాడు ఒక భక్తుడు. గొప్ప దినం ఇది, కృపా దినం. కృపాకాలం అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? దేవుని కోపం, గొర్రెపిల్ల కోపం, గొర్రెపిల్ల ఉగ్రత విడువబడిన వారి మీద, విశ్వసించిన వారి మీద, విధేయులు కాని వారి మీద కుమ్మరిస్తాడు ఆయన. 7 సంవత్సరాలుగా 7 వారాలు ఆయన కుమ్మరిస్తాడని చెప్పారు. వారం అంటే 7 సంవత్సరాలు. దేవుని ఉగ్రత వరకు కనిపెట్టద్దు. యోహాను సువార్తలో తేటగా చెప్పారు. దశలోని పత్రికలో కూడా చెప్పారు. ఉగ్రత పాలవుటకు ఆయన మనం నియమించలేదు. ఆయన కత్తి కొరకు ఎదురు చూడొద్దు. ఆయన కృపను పొందండి. ఈ రాత్రి యేసు క్రీస్తు ద్వారా ఆ రక్షణ కృపను మీరు పొందాలని ప్రేమతో మీకు వాక్య సందేశాన్ని అందిస్తున్నాను. కత్తి ధరించిన దావీదు, మేలు చేసిన దావీదు, రక్షించిన దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఏ పాయము కలగకుండా చేశాడు దాన్ని. నాబాలు మూర్ఖత్వము మాటలు విన్న తర్వాత కత్తి ధరించాడు.
నిజానికి నాబాలు ఉండేవాడు కాదు. తెల్లవారు సరికి అతని సంతతిలో ఎవరు ఉండరు అనే ఒక ఆలోచన అక్కడ వచ్చింది. అంతలో నాబాలు భార్య అడ్డుపడింది. అది అడ్డుపడింది. సుబుద్ధి గల భార్యగా ఆమె అడ్డుపడింది. 200 రొట్టెలు, 2 ద్రాక్షారసము పిక్కులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మాలికల వేసిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు, ఇవన్నీ గార్తపాల మీద వేయించి మనుషులను తనకన్నా ముందుగా పంపించి ఆమె వెనుక వచ్చింది. ఆమె ఏం చేస్తుందో తెలుసా? 23 అన్నాడు, అబీగయీలు దావీదును కనుగొని గార్ధమము నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని, వాడ నా భర్త చేసిన దోషం నాదని, నా భర్త మూర్ఖుడే, నా భర్త మూర్ఖుతాన్ని గలవాడు, అతని పేరు అతని జీవితాన్ని చూపిస్తున్నాడు. ఈ పాదాలు పట్టుకొని నేను బతిమాలుతున్నాను, ప్రాధేయపడుతున్నాను, రైతు ఈ దోషాన్ని క్షమించు, ఈ తప్పును క్షమించు అని ఆమె దావీదు దగ్గర ప్రార్థన చేసింది. పాపిని శిక్షించాలని పరలోకం తండ్రి ఇష్టం కాదు. తన కుమారుని ద్వారా రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అబీగయీలు దావీదు పాదాలు పట్టుకున్నది, కానీ పాపి రక్షణ పొందాలని ఏం చేయాలా? దావీదు కంటే శ్రేష్ఠుడు, గ్రేటర్ డేవిడ్, దావీదు కంటే శ్రేష్ఠుడు యేసు ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన క్షమిస్తాడు, పాపాలు క్షమిస్తాడు, పరలోక భాగ్యం ఇస్తాడు. ఈ భాగ్యం పొంది వెళ్ళాలని ప్రభు నామమున మీకు సువార్త అందిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. తనలో వరకు సేవకులు సిద్ధంగా ఉన్నారు. కొద్ది నిమిషాలు వర్తమానం ముగిస్తాం. సర్వకృపానిధి మా ప్రియ ప్రభువా, మహిమ గల దేవా, దావీదును చరిత్రలో మీరు ఉపయోగించారు. ఆ దావీదులో మా రక్షకుని ఛాయలు మీరు చూపించారు. మేము నాబాలు వంటి వారు, మూర్ఖులం, ద్రోహులం, అవిధేయులం, సమస్త విధములైన భక్తిహీనత మాలో ఉన్నది. దండనకే తగిన వారు, ప్రేమించారు, రక్షిస్తున్నారు, మమ్మల్ని అంగీకరించారు. సత్యమాన్యత పడకుండా, ఉగ్రత మాన్యత పడకుండా కృపను రక్షణ మాకు ఇచ్చారు. ఈ దాసుడు వాక్యాన్ని అందిస్తుండగా స్వార్థ అందించుటలో ఆత్మ స్వాతంత్రం ఇవ్వండి. 6 మంది నమ్మిన వారు ఉన్నారు, అయినను కొనవలసిన వారు ఉన్నారు. గ్రామానికి చేరి వచ్చిన వారు స్పష్టమైన సందేశం అందించమని, మహిమ పొందమని ఆ రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాను.